నెక్స్ట్ మన యుఎస్ దాస్ గారు జిఎం క్వాలిటీ కంట్రోల్. సభాయ నమః. అందరికీ నమస్కారములు. మన సీఎండి గారికి పాదాభివందనలు. మరి నేను చాలా లాంగ్వేజ్లో చాలా వరకు సార్ ఏమో టీమ్స్కి లిమిట్ చేశారు. సో ఇంకా ఒక్క 2 నిమిషాలు అడుగుతున్నాను. ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు అందరం సార్ ఆవేదనతో ఉన్నాం సార్. ఎందుకంటే మా గాడ్ ఫాదర్ ఈరోజు మమ్మల్ని చేతులు పట్టుకుని మరి ఒక టైటానిక్ షిప్లో మునిగిపోతుంటే మా విద్యుత్ ఎంప్లాయీలు అందరూ ఉన్న స్టేజ్లో మీరు మరి ఏం చేశారో తెలియదు. ఆ టైటానిక్ షిప్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక జాయిన్ అయిన అనతి కాలంలో ఇలా చెప్పమంటే 110-20 డేస్లో ఆ షిప్ని మరి ఎప్పుడు మరమ్మతు చేశారో ఏంటో కానీ వెంటనే దశాదిశలు మార్చి పటాపంచలు చేసి మా హృదయాల్లో సంతోషం అనే జ్యోతిని ప్రకాశింపజేసిన వ్యక్తే మన డైనమిక్ లెజెండ్ అందరివాడు మన సీఎండి గారు. మరి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి అలాగే ఈరోజు మరి ఎందుకో ఏంటో మరి మన అటువంటి షిప్ని నుండి మన అందరూ ఏపీఎఫ్డిసి అనే సంస్థని ఫస్ట్ ఆ మునిగిపోతున్న స్టేజ్లో ఉన్న షిప్ని వెంటనే మరి ఏం చేశారో మరి మాయాజాలం మరి సారో మరి ఆ ట్రైనింగ్ మోటివేషన్ నుంచి ఆ షిప్ నుంచి వెంటనే బస్ నుంచి ట్రైన్ స్పీడ్ నుంచి మరి ఫ్లైట్ స్పీడ్కి ఈరోజు జెట్ స్పీడ్ కూడా తీసుకెళ్లారు. మరి అటువంటి వ్యక్తి మహానుభావుడికి వారికి మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి కానీ బాధాకరం ఏంటంటే మమ్మల్ని జెట్ స్పీడ్తో తయారు చేసి మీరు వదిలిపోతున్నందుకు మాకు అందరికీ బాగా ఉంది సార్. మరి ఈరోజు ఏంటో సంతోషరావు గారు స్వర్ణయుగంలో ఇంత తక్కువ టైంలో ఎలా మార్చగలిగారు మరి అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది సార్. మరి నిజంగా సంతోషరావు గారు అనేది ఒక శక్తి కాదు, ఒక పవర్. మరి ఆ పవర్ అంటే మరి నాకు తెలుసుకోలేదు. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా మరి కనిపెట్టలేని సంతోషరావు విద్యుత్ అటామిక్ పవర్. ఆ పవర్లో మనందరం మరి ఎలా ఎటువంటి నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళందరం కూడా పాజిటివ్ మైండ్ మరి ఒక స్టేజ్కి నెంబర్ 1 స్టేజ్కి తీసుకొచ్చిన ఘనత మన సీఎండి గారు అని తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాం సార్. ఈ స్వర్ణయుగంలో అందరూ పబ్లిక్లో ప్రజాప్రతినిధులు అలాగే వేరే సెట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్న సమయంలో మీరు వెళ్ళిపోతున్నారు బాగా ఉంది సార్. మరి మరొక రాయిలాగే ఒక రికార్డ్స్ ఏంటంటే మన సీఎండి గారి చరిత్రలో రికార్డ్ చెప్తున్నాను వినండి. సాధ్యం కాదు తీశారు రికార్డులోంచి, ఒక రికార్డులోంచి సాధ్యం కాదు అనే వాళ్ళు తీశారు. అలాగే నాట్ ఫీజిబిలిటీ తీశారు. పాసిబిలిటీ లేదు, చాలా కష్టం. కొన్ని పదాలు డిక్షనరీలోంచి యూపీడీసీఎల్ డిక్షనరీలోంచి తీశారు. అయ్యో ఇప్పుడు చెప్పబోతున్నాం. పాసిబిలిటీ లేదు, చాలా కష్టం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేము, టార్గెట్స్ అచీవ్ కాలేదు, టైం షార్ట్, డోంట్ నో శాంపుల్ లేదు, పనిచేయలేదు, షార్టేజ్ ఆఫ్ మెటీరియల్ అనే పదానికి డిక్షనరీలో తీసేశారు. నిజంగా యాక్సెప్ట్ సార్. మరి ఏమన్నారో మాకు తెలుస్తలేదు. మరి త్రిమూర్తి మన డైరెక్టర్ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. వారికి ఒక ప్రశ్న చెప్తాను. ఏంటంటే మరి సార్ చాలా మంది అన్నారు బొమ్మరిల్లి పాడగా అయ్యారు. నిజమే సార్, బొమ్మరిల్లి పాడలే కాదు. మరి క్రికెట్లో ప్లేయర్ 2 కూడా ప్లేయింగ్ ప్లస్ 2 ఆడతారు. కానీ మీరు సార్ బౌలర్, బ్యాట్స్మెన్, క్రాస్, బెస్ట్ క్రికెటర్, ఫిజియోథెరపీ, అలాగే పిచ్ రిపోర్టర్ మొత్తం అన్నీ కూడా తొందరగా సార్. మరి దీనికి ఏమైనా నిర్ణయించాలని మన త్రిమూర్తి గారిని అందరినీ కోరుతున్నాను సార్. సందర్భంగా ఆ వరిని మరి డిక్షనరీలో వెతికి అందరూ కూడా ప్రస్తుతానికి ఆ గాడ్ ఫాదర్ని కోరుతున్నాను సార్. మరి ఇంకా టైం లేదు, చాలా చెప్పడం ఉన్నాను. మరి ఆయన ఇంజనీర్గా మరి సంతోషరావు గారు అనే పేరు మరి పెట్టిన మహంతల్లి తండ్రికి మరి చాలా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఇంజనీర్గా గర్వం పడుతున్నట్టే కాదు. ఇంజనీర్ అనుకుంటే ఇంజనీర్ ఇన్కమ్ మరి గ్రోత్ ఆఫ్ నేషన్, ఇంజనీర్ ఇన్కమ్ గ్రోత్ ఆఫ్ నేషన్ పెట్టి ఆధారపడి సార్. వేరే డాక్టర్ ఇన్కమ్ మరి డిపెండ్స్ అపాన్ మన ఎంప్లాయ్ మన వెల్త్, డిసీజ్ ఆఫ్ వెల్త్ ఆధారపడింది సార్. ఐదు ఇన్కమ్ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయితే
లాయర్ ఇన్కమ్ పెడితే కానీ మన ఇంజనీర్స్ ఇన్కమ్ నేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది అంటే సందర్భంగా చేస్తున్న ఫైనల్గా మీరు ఎస్పీడీసీ సీఎంగా మరి ఎన్నో ఉంటుంది శిఖరాలు అనుభవించి మీ వెనుక నిజంగా మీరెంత స్టేజ్కి వచ్చారంటే మరి మేడం గారి ఆయన వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా 50% ఈ విజయంలో మరి కీలక పాత్ర ఉందని వారిని కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరి మీరు మంచి ఆయురారోగ్యాలతో మీ పవర్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ మరి సుఖశాంతి మంచి అర్థాలను మరియు మా కంపెనీకి వచ్చి మా బాధ్యతలు మరొకసారి సీఎంగా వచ్చి మమ్మల్ని ఆదుకుంటామని కోరుతూ ఈ అవకాశం పెద్దల వారికి కోరుకునే థ్యాంక్ యూ జయసుదాస్ గారు, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు. మీ అందరికీ చిన్న అడ్వైస్ ఏంటంటే మీరు మోర్ దాన్ 3 minutes దాటుతుందంటే ఒక పేపర్ మీద రాసి సార్కి ఇచ్చేయండి, సార్ తర్వాత చూసుకుంటారు. బికాజ్ మీకు చాలా వ్యూస్ ఉంటాయి మనసులో చెప్పాల్సినవి, బట్ టైం ఈజ్ కన్స్ట్రైంట్. సో తర్వాత మిగతా వాళ్ళందరూ ఇంక 5 నిమిషాలు ఇచ్చారు మాకివ్వలేదని నా మీద తిట్టుకుంటారు. సో దయతో కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ సార్కి వీడియో మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి, ఇంకా బాగుంటుంది. కొన్ని మన స్పీచ్లో కొన్ని డిపార్ట్మెంట్ సంగతులు మనం మాట్లాడకుండా చూసుకోండి కొంచెం. అంటే మన తిలక్ గారు చెప్పారు కొన్ని షుడ్ నాట్ కమ్ అవుట్. సార్ డెఫినెట్గా హీ హెల్ప్స్ ఎవ్రీబడి, బట్ కొన్ని ఏంటంటే డెలికేట్ సిచ్యుయేషన్స్ దట్ షుడ్ నాట్ కమ్ అవుట్. మన అందరికీ తెలుసు అది. ఓకే, నెక్స్ట్